ఫ్రెండ్స్ మటన్ చింతకూర వండుతున్నాను ఫ్రెండ్స్. చికెన్ వేస్తున్నాను. అలవాట్లో పొరపాటుగా చికెన్ అని వచ్చేసింది. చికెన్ వండేసాను. ఇది మటన్ చింతకూర. కొంచెం ఉప్పు వేద్దాం ఫ్రెండ్స్. కొద్ది పసుపు వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుని మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక్క 10 నిమిషాలు మగ్గితే అప్పుడు చింతకూర వేద్దాం. చింతకూర వేసేసాను ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ వేద్దాం, ఉడకనేద్దాం ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాం. అయిపోయింది ఫ్రెండ్స్. చింతకూర మటన్ అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తిన్న తర్వాత ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి SDV సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్.